హాయ్ నేస్తాలారా. ఎలా ఉన్నారు? ఈరోజు మనమొక మంచి కథ విందామా? ఓ తప్పకుండా. ఈరోజు కథ దేని గురించి? ఈ కథ పేరు బుజ్జిగాడిద గుణపాఠం. బుజ్జిగాడిద. భలే ఉందే పేరు. అవును. అనగనగా ఒక పచ్చని అందమైన అడవి ఉండేది. ఆ అడవిలో ఆ అడవిలో ముగ్గురు ప్రాణస్నేహితులుండేవారు. ఒకరేమో మన బుజ్జిగాడిద, తర్వాత ఇంకొకరు లక్ష్మీనక్క, మూడో స్నేహితుడు బంటి కుక్క. అబ్బా, ముగ్గురు స్నేహితులు. మరి వాళ్ళ స్వభావాలెలా ఉండేవి? అదే ఇక్కడ అసలు విషయం. మన బుజ్జిగాడిదకు అంటే చాలా బద్ధకం. ఎప్పుడు ఏ పని చెయ్యకుండా గొప్పలు చెప్పుకుంటుంది గదా, నా అంత గొప్పవాళ్లు లేరు అని. సరిగ్గా చెప్పావు. కాని మిగతా ఇద్దరూ అలా కాదు. లక్ష్మీనక్క చాలా తెలివైనది. అవును. మరి బంటి కుక్క ఏమో చాలా కష్టపడి పనిచేస్తుంది, చాలా మంచిది కూడా. ఒకరిపై ఒకరికి చాలా ప్రేమనమాట. అవును. అలా ఉండగా ఒకరోజు మన బుజ్జిగాడిద హాయిగా ఒక చెట్టు కింద నిద్రపోతోంది. ఎప్పట్లాగే సోమరిగా. అంతే. కానీ లక్ష్మీ, బంటి మాత్రం ఖాళీగా లేరు. ఏం చేస్తున్నారు వాళ్ళు? రాబోయే వర్షాకాలం కోసం తయారవుతున్నారు. ఇళ్లను గట్టిగా కట్టుకుంటూ ఇంకా ఆహారాన్ని కూడా దాచుకుంటున్నారు. ముందు జాగ్రత్త అంటే ఇదే. అవును. బుజ్జిని అలా చూసి లక్ష్మీనక్కకే జాలివేసింది. స్నేహితురాలు కదా, వెళ్ళి చెప్పింటుంది జాగ్రత్త పడమని. అదే చేసింది. బుజ్జి దగ్గరికి వెళ్ళి, మిత్రమా బుజ్జీ, లే, వర్షాకాలం రాబోతోంది. ఇప్పుడే మనం జాగ్రత్త పడకపోతే తర్వాత చాలా కష్టపడాలి అని ప్రేమగా చెప్పింది. కాని మన బుజ్జి వింటుందా ఏంటి? అస్సలు వినలేదు. కళ్ళు కూడా తెరవకుండా, అయ్యో లక్ష్మీ, నువ్వెప్పుడు కంగారపడతావు, నన్ను చూడు ఎంత ధైర్యంగా ఉన్నానో అని చెప్పింది. నన్నేమి చెయ్యలేవులే అని గర్వంగా చెప్పి మళ్లీ ముసుగుతని పడుకుంది. అంతే. కొన్ని రోజులు గడిచాయి. ఉన్నట్టుండే ఆకాశం మొత్తం నల్లగా అయిపోయింది. నల్లగా మేఘాలతో కమ్ముకుపోయింది. పెద్ద గాలి ఊ అని వీస్తోంది. అబ్బా! ఇంకా ఉరుములు, మెరుపులు కూడా. ఆకాశంలో ఢమాల్ ఢుమీల్ అని శబ్దాలు. అవును, పెద్ద వర్షం మొదలైంది. ఒక్కటే కుండపోత వాన. మరి లక్ష్మీ, బంటి వాళ్లేం చేశారు? వాళ్లు వెంటనే తన భద్రమైన ఇళ్లలోకి దూరిపోయారు. పాపం బుజ్జి మాత్రం బయటే ఉండిపోయింది, తడుస్తూ వణికిపోతూ. దానికి తలదాచుకోవడానికి చోటు కూడా లేదు. చూస్తుండగానే పక్కనే ఉన్న నది ఉప్పొంగింది. అయ్యో! అంటే అడవి మొత్తం నీళ్లతో నిండిపోయిందా? నిండిపోయింది. బుజ్జి నిలబడిన ఆ చిన్న నేలముక్క కూడా మెల్లగా నీటిలో మునిగిపోసాగింది. అది చూసి బుజ్జికి ప్రాణాలు పోయినంత పనై ఉంటుంది. చాలా భయం వేసింది. అప్పుడు దానికి తన స్నేహితుల మాటలు గుర్తొచ్చాయి. తన సోమరితరాన్ని తలుచుకుని ఏడవడం మొదలుపెట్టింది. గట్టిగట్టిగా, అయ్యో, నన్ను కాపాడండి, స్నేహితులారా, నన్ను రక్షించండి అని బిగ్గరగా అరిచింది. ఆ ఏడుపు లక్ష్మితి, బంటికి వినిపించిందా? వినిపించింది. వాళ్ళకి చాలా బాధవేసింది. స్నేహితులు కదా. అవును. వెంటనే లక్ష్మికి ఒక మెరుపులాంటి ఆలోచనొచ్చింది. ఏమాలోచన? బంటీ, అదుగో చూడు, అక్కడొక పెద్ద కొయ్యదొంగ కొట్టుకుపోతోంది. దానిని మనం బుజ్జి దగ్గరికి తీసుకువెళ్తే దాన్ని పట్టుకుని మన బుజ్జి బయటపడతాడు అని చెప్పింది. చాలా మంచి ఉపాయం. ఇంకేముంది, ధైర్యవంతుడైన మన బంటి కుక్క ఆ వరదనీటిలోకి దూకింది. అబ్బా! ఈదుకుంటూ వెళ్ళి ఆ కొయ్యదొంగను బుజ్జివైపు నెట్టింది. అవును. బుజ్జిదాన్ని ఆశగా గట్టిగా పట్టుకుంది. తరువాత ఇద్దరు కలిసి లాగారా? లక్ష్మీ, బంటి ఇద్దరూ కలిసి వాళ్ల బలమంతా ఉపయోగించి ఆ దుంగను ఒడ్డువైపుకు లాగారు. వాళ్ల ఐకమత్యం ముందు ఆ వరద కూడా ఓడిపోయింది. చివరికి ముగ్గురూ సురక్షితంగా ఒడ్డుకు చేరారు. అప్పుడు బుజ్జికి తన తప్పు తెలిసి వచ్చింది. అవును. ప్రాణాలతో బయటపడిన బుజ్జిగాడిద తన స్నేహితుల కాళ్లపై పడి కన్నీళ్లతో క్షమించమని వేడుకుంది. ప్రాణాలు కాపాడనందుకు కృతజ్ఞతలు కూడా చెప్పింది. ఆ రోజు దానికి మంచి గుణపాఠం వచ్చింది. అప్పటినుంచి తన బద్ధకాన్ని, గర్వాన్ని పూర్తిగా వదిలేసి కష్టపడి పనిచేయటం నేర్చుకుంది. ముందు చూపుతూ ఉండటం కూడా. ముగ్గురు స్నేహితులు అప్పటినుంచి ఎప్పుడూ సంతోషంగా కలిసిమెలిసి జీవించారు. చూశారు కదా నేస్తాలారా, ఈ కథకు మనం ఏం నేర్చుకున్నాం? కష్టపడి పనిచేయడం, ముందు జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యమని. అంతకన్నా ముఖ్యంగా స్నేహితులు ఆపదలో ఉన్నప్పుడు తప్పకుండా సహాయం చేయాలి. అదే కదా నిజమైన స్నేహం. నిజమే. మరి మీకోసం ఒక చిన్న ఆలోచన. ఏంటది? మీరు ఎప్పుడైనా మీ ఫ్రెండ్స్కి కష్టంలో ఉన్నప్పుడు హెల్ప్ చేశారా? ఒకవేళ మీ స్నేహితుడు బాధలో ఉంటే వాళ్ల ముఖంలో నవ్వు తీసుకురావడానికి మీరేం చేస్తారు? ఆలోచించండి, సరేనా? మళ్ళీ ఇంకో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు.